आदाब नाजरीन, आप देखते रहे हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी से। शेख अबू बकर ब्यूरो चीफ, मोहम्मद मजीद रिपोर्टर संगारेड्डी। जैसा कि शहर संगारेड्डी में शाख संगारेड्डी मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से सदर मजलिस इत्तेहादुल मुस्लिमीन संगारेड्डी फाजिल इरफान की क़यादत में एक वफद संगारेड्डी म्युनिसिपल कमिश्नर से मुलाकात करते हुए कहा, आए दिन संगारेड्डी में ओल्ड एज पेंशन के बारे में कई दुश्वारियां पैदा हो रही हैं। इन्होंने एप्लीकेशन के लिए म्युनिसिपल की जानिब से पूछा जा रहा है कि इनकम सर्टिफिकेट का होना लाजिम है और कई संगारेड्डी के मसाइल पर बात की। मुलाकात करने वालों में मोहम्मद याकूब अली साबिक़ा काउंसलर मुअतमद, मोहम्मद आरिफ साबिक़ा काउंसलर, मोहम्मद एजाज अहमद साबिक़ा काउंसलर, मोहम्मद ख्वाजा नुमाइंदा काउंसलर, मोहम्मद नवीद जॉइंट सेक्रेटरी, मोहम्मद शाहिद, इमरान, मोहम्मद आरिफ कुरैशी, मोहम्मद शरीफ और कई मजलिसी कारकुनान मौजूद रहे। आइए सुनते हैं और देखते हैं किसने क्या कहा। देखते रहें हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी से। ఓల్డ్ ఏజ్ పెన్షన్ లేకపోతే విడో పెన్షన్ లేకపోతే హ్యాండిక్యాప్ పెన్షన్ దీనికి ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టమని చెప్తున్నారు సార్. అది మనం చెప్పలేదు, డిఆర్డిఎంసీ చెప్తున్నారు సార్. మాకు ఏమైనా ఉంటే సర్క్యులర్ ఇవ్వాలి సార్. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇన్కమ్ లేనివాడే యాక్చువల్లీ ఇప్పుడు హ్యాండిక్యాప్ అని ఉన్నది. హ్యాండిక్యాప్ మీన్స్ ఫిజికల్లీ డిజేబుల్డ్, ఆయనకు అన్ని బెనిఫిట్స్ దొరుకుతాయి కదా స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే ఎడ్యుకేషన్ బెనిఫిట్స్, పెన్షన్ ఉంది కదా సార్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ లేకపోతే విడో పెన్షన్ లేకపోతే హ్యాండిక్యాప్ పెన్షన్ దీనికి ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టమని చెప్తున్నారు సార్. అది మనం చెప్పలేదు, డిఆర్డిఎంసీ చెప్తున్నారు సార్. మాకు ఏమైనా ఉంటే సర్క్యులర్ ఇవ్వాలి సార్. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇన్కమ్ లేనివాడే యాక్చువల్లీ ఇప్పుడు హ్యాండిక్యాప్ అని ఉన్నది. హ్యాండిక్యాప్ మీన్స్ ఫిజికల్లీ డిజేబుల్డ్, ఆయనకు అన్ని బెనిఫిట్స్ దొరుకుతాయి కదా స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే ఎడ్యుకేషన్ బెనిఫిట్స్. ఓల్డ్ ఏజ్ పెన్షన్కి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి సార్. నేను ఒక 70 సంవత్సరాలు 40 సంవత్సరం మనిషి. నేను పోయి ఆర్డీఓ ఆఫీస్లో ఆయన అడుగుతా, సార్ నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. పెన్షన్స్ వస్తున్నారు కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అయితే నీ ఇన్కమ్ ఏముందన్న సార్, నేను ఇంట్లో కూర్చుంటున్నాను, నేను ఏం సంపాదించలేదు అంటే, ఎవరాబాయి నీకు ఎందుకు మళ్ళీ ఇన్కమ్? సార్ నాకు పెన్షన్ కావాలి. మున్సిపాలిటీలో అప్లికేషన్ వేసుకో. మళ్ళీ ఆయన జీరో ఇన్కమ్ ఇస్తారా? లేదు భయ్ నాకు ఇన్కమ్ లేనా అని రాసి ఇస్తారా ఇన్కమ్ సర్టిఫికేట్? ఇన్కమ్ ఉన్నోళ్ళకే ఇన్కమ్ ఇస్తారు. మన ఏంటంటే వాళ్ళు ఏదైతే ఎంక్లోజ్ చేయమన్నారో అది ఒకసారి తీద్దాం, ఒకసారి తీసి మీరు ఒకసారి చూస్తే దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే సార్, వాళ్ళు పోలేరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు అప్లై చేస్తే కూడా వాళ్ళు పోయి మొత్తం దానికి చేయలేదు. అవసరం ఉండదు. భర్త చనిపోయి భార్యకు పెన్షన్ అప్లికేషన్ అక్కడ పెట్టారు కదా సార్. ఓల్డ్ ఏజ్ పెన్షన్ దానికి పెట్టారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంటుంది, విడో పెన్షన్ కూడా ఉన్నది. తర్వాత హ్యాండిక్యాప్ పెన్షన్ కూడా పెట్టినారు సార్. మన పెన్షన్స్లలో ఏమేమి తీసుకుంటున్నారు? ఓల్డ్ ఏజ్, విడో, సింగిల్ ఉమెన్. డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం తీసుకుంటున్నాం? ఆధార్ కార్డు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటాం రీసెంట్ మొన్నటి నుంచి. దీనికి ముందు తీసుకుంటుండే మేడం 2014 నుంచి 24 దాకా ఇన్కమ్ సర్టిఫికేట్. ఎందుకంటే ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయి? ట్రైనింగ్ లో చెప్పారు కదా సార్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అని చెప్పి. సో దాని ప్రకారం ఎవరు గోపాలరావు సార్ ఆల్రెడీ చెప్పారు. లేకపోతే మనం ఇచ్చారు స్టేట్ సెల్ఫ్ సిఇఓ ఉంటారు సార్. మనకి ఏమైనా సర్క్యులర్ మీరు కూడా అది పెడితే ఉందా? మనకి ఏమైనా సర్క్యులర్ ఉందా? ఒకటి తీసుకురండి సార్. మనకు నాది ప్రివ్యూ ఇచ్చారు కదా చేయమని చెప్పి. మేడం గవర్నమెంట్ నుంచి ఆర్డర్, జీవో ఆర్డర్ ఏమైనా ఉంటే మనకు చేత పెన్షన్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ కావాలని జీవో కాపీ ఉంటుంది, అది తీసుకురండి ఒకసారి. ఎందుకంటే మేము ఆల్రెడీ మా ఎమ్మెల్యే సభలకు ఎప్పుడో చెప్తాము, కావాలంటే వాళ్ళు పైన కూడా మాట్లాడతారు. ఎందుకంటే వచ్చేది 2000 రూపాయలు యాక్చువల్గా ఇన్కమ్ రేషన్ కార్డు కంపల్సరీ. ఇన్కమ్ మ్యాండేటరీ ఉందా లేదా? రేషన్ కార్డ్ ఇట్సెల్ఫ్ బీపీఎల్ సార్, పావర్టీ లెవెల్ పీపుల్ సార్. ఇంకొకటి మాట అంటే సార్, ఇది కేసీఆర్ గవర్నమెంట్ లా తీసింది పథకం. ఇది ముందుగా కేసీఆర్ ఏమని తెచ్చినారంటే, ముసలోళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళ కొడుకులు ఉన్నారు, ఏమైనా బిడ్డలు ఉన్నారు, వాళ్ళ చూడకుండా ఉంటే వీళ్ళ దగ్గర రేషన్ కార్డు ఉంటుంది, బియ్యం తీసుకుంటారు. 2000 రూపాయల ఏమైనా మిర్చి, ఉప్పు, గిప్పు తీసుకొని సంసారం చేస్తారని తీసుకొచ్చి ఇన్కమ్ అంటే ఎడకెంచి చేయాలి వాళ్ళు. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రేషన్ కార్డు ఉన్నది.
అవును సార్, సార్. కావచ్చు భయం కానీ కాదు. 100% రైట్. ఉందా లేదా? సో అది లేదు సార్, యాక్చువల్లీ ఇప్పుడు నేను మీడియా, సార్, నేను మీడియా. సార్, ఇంకోటి చెప్తాను సార్. సార్, ఎట్లా ఉంటుంది? వాళ్ళకి ఉంటుంది సార్. ఓకే, వాళ్ళకి స్టార్టింగ్ 2016 లో ఈ రేషన్ కార్డ్ స్టార్ట్ అయిన 15 లో కొంతమంది అప్లై చేసిన వాళ్ళకి వచ్చేసింది. తర్వాత వాళ్ళకి నోటీస్ వచ్చింది. సమగ్ర కుటుంబ సర్వేలో ఏదైతే డేటా తీసుకున్నారు కదా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పినారు కదా సార్. తర్వాత వాళ్ళకు ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు కొంతమంది తీసుకున్నారు. వాళ్ళకి అట్లా నోటీస్ కొంత వచ్చింది. పోవచ్చు. ఈవెన్ అయినప్పటికీ చాలా మంది రిచ్ పీపుల్ అంటే 4 వీలర్స్ ఉండి ప్లస్ అట్లా మంచి బిల్డింగ్స్ అట్లా ఉండి ప్లస్ గవర్నమెంట్ జాబ్ ఉండి లేకపోతే వాళ్ళ పిల్లలు మంచి సెటిల్డ్ వెల్ సెటిల్డ్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అట్లా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ కూడా రేషన్ కార్డు ఉంటాయి. అంటే ఏంటంటే వాళ్ళు మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫ్యాక్స్ అట్లా చేసేసి రేషన్ కార్డ్స్ తీసుకుంటారు ఇనెలిజిబుల్ వాళ్ళు. సో అందులో గవర్నమెంట్ కేర్ఫుల్ గా ఇనెలిజిబుల్ వాళ్ళకు రాకూడదు, ఎలిజిబుల్ వాళ్ళే ఉండాలి. కానీ ఇన్కమ్ తీసుకురామంటే ఎట్లా తీసుకొస్తారు? నాకు అది సమాధానం కావాలి సార్. ఇన్కమ్ అంటే ఏమైందంటే మీరు చెప్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు వచ్చి నాకు ఓల్డేజ్ పెన్షన్ కావాలి, నాకు అక్కడికి నుంచి వస్తున్నది దిగిట కావాలి అని అట్లా అయ్యారు. ఎందుకంటే అలా గుట్టంగానే కనిపిస్తుంది, తెలిసిపోతుంది పెన్షన్ ఉన్నదని. కొంతమంది అప్పుడు కేసీఆర్ పీరియడ్ లా వేసినారు, అది రిజెక్ట్ అయినాయి. అరే భయ్ మీకు వస్తున్నాయి కదా, బెంక్ల పని చేస్తుంది, అట్లా పని చేస్తుంది. రేషన్ కార్డు కాలేదు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మొన్న నాది పెళ్లి 2016 లో అయింది సార్. నాది పెళ్లి 2016 మాకే రీసెంట్లీ కూడా ఇంకోటి లాక్స్ ఏమో అయింది సార్. అప్రూవల్ అయింది. మా నాన్న టీచర్ మాకు రేషన్ కార్డు ఇప్పుడు దాకా చూడలేదు, బియ్యం కూడా తీసుకోలేదు. ఎందుకంటే తీసుకోలేదు సార్, అది వాళ్ళకి ఎలిజిబుల్ ఉండదు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకు ఉంటుందా? ఉండదు సార్, పింక్ కార్డు ఉంటుంది. పింక్ కార్డు అని ఉంటుండేది ఇంకా ముందు. ఇప్పుడు లేదా ఫెసిలిటీ? కాదు సార్, ఇప్పుడు అప్పుడు రేషన్ కార్డు ఉంటే కూడా దానికి ఎక్కువ ఫెసిలిటీస్ లేదు, ఓన్లీ బియ్యం. మనకి ఇంకా దానికి ఇప్పుడు 90% అంటే బట్ యూ హావ్ నో నీడ్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు. 23 లో మీకు చూసింది అదే. ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉన్నది, విడో పెన్షన్, మళ్ళీ ఇట్లా హ్యాండిక్యాప్ పెన్షన్ ఎట్లా సార్? హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ జనా సార్, అది కూడా వేర్ ఇన్కమ్ ఈజ్ ద బేసిస్ ఫర్ ద శాంక్షన్ ఆఫ్ పెన్షన్. అంటే పెన్షన్ శాంక్షన్ చేయడానికి ఇన్కమే క్రైటీరియా ఉన్న పెన్షన్స్ కి ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని ఉంది ఈ క్లాస్. అంటే ఏ పెన్షన్స్ కి అయితే ఇన్కమ్ క్రైటీరియా సదరం అంటే దానికి ఇన్కమ్ చూడడం డిజేబుల్ ఇట్లాంటి కండిషన్స్ లో ఖచ్చితంగా అడుగుతారు. వేర్ ఇస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అప్లికేషన్ విల్ సబ్మిట్ ద ఇన్కమ్ సర్టిఫికేట్. అవసరం ఉన్న వాళ్ళే సార్. ఎన్ని సంవత్సరాల నుంచి కాలేదు సార్ ఇప్పుడు పెన్షన్ శాంక్షన్? 3 years 2022 నుంచి వస్తావు. 2022 మ్యారేజ్ కదా, 22 పెన్షన్ కూడా రాలేదు. పెన్షన్ ఎన్ని దినాల నుంచి రాలేదు సార్? పెన్షన్స్ అనేది చాలా రోజుల నుంచి ఉంది. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ అంతకంటే ముందు. సో ఆ తర్వాత ఎన్హాన్స్ చేసుకుంటూ వస్తున్నారు గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ లో కూడా కొంత ఎన్హాన్స్ చేసుకుంటూ వస్తున్నారు. 1000 నుండి తర్వాత 2000 చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చేటప్పుడు కొత్త పెన్షన్స్ అయితే ఏం రాలేవు. మనకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు హౌస్ కేసులో ఖచ్చితంగా పెన్షన్ శాంక్షన్ చేపిస్తున్నాం. అట్లా సార్ ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్? ఇప్పుడు ఒంటరి మహిళ ఉంటుంది, వాళ్ళకి ఏమి ఇన్కమ్ ఉంటుంది, ఏం ఉంటుంది కదా, వాళ్ళు ఎంఆర్ఓ పోయి తీసుకోవాలంటే తీసుకోలేదు కదా. సింగిల్ విడో మొన్న రివ్యూలో చెప్పారు. అంటే మన ట్రైనింగ్ సెషన్ అయింది. వార్డ్ ఆఫీసర్, ఎంక్వైరీ ఆఫీసర్, వార్డ్ ఆఫీసర్లు, పంచాయత్ సెక్రటరీలు, ఎంపీడీఓలకి, కమిషనర్స్ అందరికీ నిన్న. आदाब नादरीन, आप देखते रहे हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी से। जैसा कि आज शहर संगारेड्डी म्यूनसिपल कमिश्नर साहब के पास हम हाईटेक टीवी की जानिब से यहाँ पे आए हुए हैं और हम इनसे कुछ बात करेंगे और संगारेड्डी के हालात से इनसे पूछेंगे कि सर, जैसा कि ओल्ड नालसागड्डा टू कल्वाकुंटा रोड, ఆ పాత రోడ్లో మొత్తం గుంతలు పడి చిన్న చిన్న స్కూల్ పిల్లలకు, ఓయో పిల్లలకు చాలా బాధాకరంగా ఉన్నది. స్కూల్ ఓనికి ప్రాబ్లం అవుతున్నది. దీని గురించి మీరు ఏమైనా ఆ గుంతల గురించి ఏమైనా చెప్పగలరా సార్? వర్షాకాలం కాబట్టి కొంత గుంతలు ఏర్పడ్డాయి. అది ఇమీడియట్గా గ్రావెల్తో ఏదైనా ఫిల్ చేసి లెవెల్ పెట్టేసారు. ఓకే, మరి ఆ రోడ్లో చాలా ఫుల్ కుక్కలు కూడా ఉన్నాయి, దానికి కూడా ఏమైనా పరిష్కారం చేయాలి? మనకి ఇక్కడ రెగ్యులర్గా ఏబీసీ నడుస్తూ ఉంది కందిలో. ఓకే, డైలీ డాగ్స్ క్యాచ్ చేస్తున్నాము.
అక్కడ కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టించేసి డాగ్స్ ఇంకోటి కల్లకుంట నుంచి శాంతినగర్ పోయే తువ్వకు మరి ఒక ఏటీఎం ఉన్నది. అక్కడ ఏటీఎం పక్కన మళ్ళా మహబూబియా మస్జిద్ ఉంటుంది, మళ్ళీ కూరగాయల దుకాణం ఉంటుంది నటరాజ్ వరకు. అక్కడ కూడా చాలా కుక్కల సమస్య ఉన్నది. దాని గురించి కూడా ఏమన్నది? సరే, మీరు చెప్పిన సమస్య అనేది వాస్తవమే. ఏబీసీ సెంటర్కి పంపించే ప్రయత్నం చేస్తాను. సరే, ఇంకోటి సంగారెడ్డిలో గతంలో పాత మీరు రాకముందు ఇక్కడ ఒక సమస్య కూడా నడిచింది. మున్సిపల్ కౌన్సిల్ లేనప్పుడు, ఎందుకంటే మున్సిపల్ కౌన్సిల్ లేనప్పుడు సంగారెడ్డి మొత్తం ఆల్ కౌన్సిలర్స్కి, ఆల్ ఎమ్మెల్యేస్కి, సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్కి ఎజెండా పంపుతారు. అయితే ఎజెండా పంపిన తర్వాత మినిట్స్ బుక్స్ మన దగ్గర మున్సిపల్లో ఉంటాయి. అయితే పాత కౌన్సిల్లో పాస్ కాలేను బిల్లులకు మినిట్ బుక్ల రాసి కూడా చాలా ఘోరంగా అప్పుడు ఇంతకుముందు కూడా ఇటువంటి తప్పులు పనులు చేశారు. ఈ సొంటి ఏమైనా ఛాన్స్ ఉంటుందా మినిట్ బుక్లో ఇట్లా చేయడానికి? ఎందుకంటే మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, మేము ఒకసారి మినిట్ బుక్ కూడా చెక్ చేయాలని చెప్తున్నాము. ఎందుకంటే కరెక్ట్ ఉంటే ఓకే, లేకపోతే మేము కలెక్టర్ గారి దగ్గరికి తీసుకోవడానికి. అట్లా కరెక్షన్ చేయడానికి ఏముండదు సార్. కౌన్సిల్ ఒకసారి అయిపోయిన తర్వాత ఆ మినిట్స్ బుక్ క్లోజ్ చేసి మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో మళ్ళీ ఒకటి ఓపెన్ చేస్తాము. సో అట్లా కరెక్షన్ చేయడానికి అయితే ఉండదు. ఇంతకుముందు గతంలో కూడా జరిగాయి కదా సార్? గతంలో జరిగింది నాకు తెలియదు సార్. సో ఇప్పుడైతే జరగదు. ఎందుకంటే ఉన్నాయి అనుమానాలు. చాలా మంది కాంట్రాక్టర్స్ ఇటువంటి పనులు, తప్పుల పనులు ఇప్పుడునే ఈ ఛాన్స్లో చేపించుకుంటారు. సరే, మీరు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని మీరు ఈ మాటే చెప్తున్నారు, కానీ గతంలో ఇట్లా జరిగాయి. అందుకోసం మేము ఒక మాట అడగాలని మీకు. ఇట్లాంటివి అయితే ఏం జరగవండి, ఏం జరగవు. జర చూడండి సార్, ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం కూడా చాలా ప్రాబ్లం ఉన్నది. గండి రోడ్, కల్వకుంట శాంతినగర్ రోడ్, మరి కుబా రోడ్, బబ్బులికుంట రోడ్డు, ఈ చాలా ఘోరంగా బాధాకరంగా ఉన్నది. స్ట్రీట్ లైట్స్ బుడద. స్ట్రీట్ లైట్స్ ఈఎస్ఎల్ వాళ్ళతో అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయింది. సో అది ఒక పాలసీ డిసిషన్ కాబట్టి ఓకే, నిర్ణయం తీసుకుంటాం దానిపైన కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. अस्सलाम वालेकुम। आज यहाँ पर संगारेड्डी म्यूनसिपालिटी में यहाँ पर संगारेड्डी टीम की तरफ से हम सब जमा हुए जनाब बैरिस्टर असदुद्दीन अवैसी साहब एमपी हैदराबाद की हिदायत पे और जनाब कौसर मोहिउद्दीन साहब एमएलए कारवान इंचार्ज संगारेड्डी की हिदायत पे जो है संगारेड्डी बल्दिया कमिश्नर से संगारेड्डी टीम यहाँ पर हम याकूब अली साहब जनरल सेक्रेटरी, नवीद साहब जनरल सेक्रेटरी, आरिफ साहब काउंसलर, याकूब साहब काउंसलर और हमारे दीगर जमात के कायदीन एजाज़ भाई और उमर भाई, शरीफ भाई, ख्वाजा भाई, शाहिद भाई और तमाम यहाँ पर आरिफ भाई, सब उमर भाई सब जमा हुए हैं। यहाँ पर जमा होने का मेन रीज़न ये था कि आज संगारेड्डी में जो है जो ओल्ड एज पेंशन्स के बारे में जो है एक इनकम सर्टिफिकेट कंपलसरी बोल के जो बता रहे हैं, इनकम सर्टिफिकेट 2000 गुज़िश्ता में 2014 से लेके 2025 तक यहाँ पर क्या है ओल्ड एज पेंशन, विडो पेंशन, हैंडीकैप पेंशन के लिए इनकम सर्टिफिकेट ज़रूरत नहीं थी। जो है वो राशन कार्ड जो बिलो पॉवर्टी लेवल पीपल है उतना ही अप्लाई करते थे वो, मगर यहाँ पर फिल खुद मैंडेटरी होना बोल के ज़रूरी बता रहे थे कि इनकम सर्टिफिकेट लगाना ही लगाना है बोल के। तो उसके लिए म्यूनसिपल कमिश्नर से मुलाकात किए है कि इसका कुछ सर्कुलर है, कुछ ऑर्डर है क्या, कुछ जीवो है क्या नहीं। यहाँ पर ही संगारेड्डी म्यूनसिपालिटी में ये क्या है ज़ोर ज़बरदस्ती किया जा रहा है पेंशन्स को जो है हम उनसे ये मुतालबा करें कि इसको निकाल दिया जाए और जो है और ये इनकम सर्टिफिकेट क्या है मैंडेटरी नहीं है और इसको क्या है निकाल के क्या है आप वेरिफिकेशन करके जो है पेंशन सैंक्शन करो बोल के बोले। गुज़िश्ता 2.5 साल से तो पेंशन एक भी नहीं आया। अब वो जो पेंशन अप्लाई कर रहे हैं उनके लिए क्या है क्या कर रहे हैं बोल के बोले तो वो वेरिफिकेशन वो है बोल के क्या कर रहे हैं उन लोगों को पेंडिंग रख दे रहे। तो क्या है हम बल्दिया कमिश्नर से खुसूसी और थोड़े दीगर मसाइल जैसे कि रोड्स के लिए और जो रेनी सीज़न है और पाथ को फिल करने के लिए और क्या है सैनिटेशन का ख़ास ख्याल और डेंगू का जो है बीमारी भी फैल रही है उसके लिए क्या है मेन प्रिकॉशंस लियो बोल के क्या है और सैनिटेशन के वास्ते और रोड्स की मरम्मत के लिए ख़ास तवज्जो दिलाई गई कमिश्नर साहब से। और कमिश्नर साहब ने कहा कि इंशाअल्लाह ताला आइंदा से जो है वो जो भी है वो ऑफिसर से बात करके वो इनकम सर्टिफिकेट को निकाल दिया जाएगा इंशाअल्लाह ताला। और क्या है पेंशन जो है लोग जो अप्लाई कर रहे हैं इंशाअल्लाह जल्द से जल्द उनको दिलाया जाएगा। जज़ाकल्लाह खैर। उसके लिए इनकम सर्टिफिकेट की ज़रूरत है बोल के कमिश्नर साहब बोल रहे हम लोग आके इसके लिए कमिश्नर साहब से मुलाकात करके
उसके बारे में डिटेल्स पूछे, इसका जियो है क्या बोल के पूछे, तो कमिश्नर साहब ने उसका तयफुन दिया कि इसके बारे में तफसीलात आपको निकाल के पेपर दूंगा और उसका जियो है, जियो के मुताबिक मैं काम करके आप लोगों को बोल के बोले। आज म्यूनसिपाल्टी को सदर साहब और काउंसलर्स हमारे पूरी एम की टीम को आना पड़ा। वजह मेन मकसद क्या है आने का बोले तो इसको इनकम सर्टिफिकेट मंगा रहे हैं। कितने 60 साल का आदमी घर में बैठे हुआ रहता, उन्हें इनकम कहाँ से लाएंगा, सवाल नंबर 1। दूसरी चीज़, इनकम क्या ज़रूरी है, जबकि उसको इनकम मिले तो उन्हें पेंशन क्यों अप्लाई करेंगे। अगर मंडल ऑफिस को इनकम के लिए जाएंगा उन्हें, तो मंडल ऑफिसर यही बोलेंगे भाई आपको इनकम क्या है आपकी, वो पूछेंगे पहले तो उन्हें। मेरी इनकम नहीं है बोल तो फिर इनकम कैसा दूँ मैं, क्या बोल के दूँ, ज़ीरो इनकम दो बोल तो ज़ीरो इनकम तो नहीं मिलती भाई। तो तुम जा, मेरे को पेंशन के लिए इनकम होना बोले जाओ भाई म्यूनसिपाल्टी में एप्लीकेशन दो, इनकम ले लो, आप पेंशन ले लो बोलेंगे उन्हें। उसके बाद मेरा मुतालिबा ये है कि इनकम सर्टिफिकेट का क्या जियो निकला, किस % पे निकला और कौन सी उम्र वाले को निकला, और बेवा को है या हैंडीकैप को भी इनकम होना है, ओल्ड एज को होना है, और एक तन्हा औरत रहती है उसको होना है। तो ये उसका पूरा हमारे को क्या चीज़ है क्या नहीं हमारे को इत्तला देने के वास्ते कमिश्नर साहब से मुलाकात हुई। इंशाल्लाह उन्होंने तवक्को दिए कि कल परसों में हमारे को पूरे डिटेल्स देंगे बोल के। खुदा हाफिज़। अच्छा, ये 5 साल दौर में आप लोगों के पास एक संगारेड्डी के अंदर एक ऐसी चीज़ है कि म्यूनसिपल के अंदर बहुत बड़ा घोटाला हो रहा, जबकि 5 साल के अंदर म्यूनसिपल संगारेड्डी MLA और म्यूनसिपल कमिश्नर और चेयरमैन वगैरह जितने भी काउंसलर्स हैं, इनको मालूम हो के ही एजेंडा पास होता है। एजेंडा पास होने के बाद कोई बिल लगाने के लिए मिनट बुक में लिखा जाता है। तो क्या मिनट बुक इस वक्त यहाँ पे संगारेड्डी म्यूनसिपल कमिश्नर के पास मौजूद है या कलेक्टर ऑफिस को वापस की गई? इस बारे में अगर कुछ धांधलियाँ हुए तो आप लोगों का इस बारे में क्या ख्याल रहेगा? अगर हमारे आवाम के हक़ में अगर कुछ धांधलियाँ हुए तो बिल्कुल भरपूर तरीक़े से आप लोग साथ देने के लिए मजलिस इत्तेहादुल मुस्लिमीन की संगारेड्डी की टीम तैयार है। अब इसके अंदर कोई शक नहीं। कभी भी आधी रात को रंधे मंदिर, कभी भी मिनट बुक चेक करने के लिए तैयार है। ओके, राइट।